మీడియా ఛానల్స్‌లో పిల్లినేని రామకృష్ణారెడ్డి గారు ఈఎం ఆహ్, ఈవీఎంని ధ్వంసం చేశాడు, పగలగొట్టాడు అనని విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పారిపోయారు, దొరకలేదు, తప్పించుకొని తిరుగుతున్నాడు, విదేశాలకు పారిపోతున్నాడు అనని ఏయేయో చెప్తున్నారు. అక్కడ ఎందుకు పగలగొట్టాల్సొచ్చింది? ఏం జరిగింది? దానికి ముందు జరిగిన వీడియో ఏంది? అయన్నీ ఏం లేకుండా కేవలం పగలగొట్టేశాడని విపరీతంగా పదే పదే చూపించుకోవడము, పదే పదే చెప్పడము, పారిపోయాడు, ఇంకా ఇక్కడ లేడు, విదేశాలకు పారిపోతున్నాడు, ఖచ్చితంగా ఓటమి భయంతోటే, ఓటమి భయంతోటే ఖచ్చితంగా పగలగొట్టాడు అనని విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తారు. అంతకుముందు ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? అంతకుముందు ఎవరెవరు వచ్చారు? ఏం జేశారు? ఎందుకు పగలగొట్టాల్సిన అవసరం వచ్చింది? అనేది వీడియో ఉంటది కదా! రికార్డింగు. 2 గంటల 30 నిమిషాలు వీడియో ఉంటే దాంట్లో 12 అంటే 12 సెకండ్లే అనుకుంటా. అది పగలగొట్టింది పదే పదే రిపీట్ చేసుకొని పగలగొట్టేసాడు, రిగ్గింగ్ చేసుకున్నారు. అయితే దీనికి ముందు వీడియోలో ఏదైతే టీడీపీ పార్టీ వాళ్ళున్నారో, టీడీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అక్కడున్న ఓటేసే వాళ్ళని, అక్కడున్న ఏజెంట్లని అందరిని కొట్టి బయటికి పంపించేసి, వాళ్ళే లోపడం వల్ల అది తెలుసుకొని వచ్చి, మీరు ఇది రిగ్గింగ్ చేస్తున్నారనే ఆవేశంతో వచ్చి పగలగొట్టాడే తప్ప, అది లేదు. కేవలం ఇది ఒక క్లిప్ తీసుకొని విపరీతంగా తప్పుడు ప్రచారం చేసి, పిల్లినేని ఇంకా పారిపోతున్నాడు, దుబాయ్ ఎళ్ళిపోయాడు, ఇంక లేదు కేవలం ఓడిపోతాననే భయంతోటి ఎంత పగలగొట్టి ఇది ధ్వంసం చేశాడు అనని చూపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇదొక కుట్రతోటి ప్లానింగ్‌లో భాగంగా ఏదో విధంగా మేము గెలవము, గెలిసినా గానీ ఇలా గెలిచారు, రిగ్గింగ్ చేశారని తప్పుడు ప్రచారం చేయటానికే ఇలా చేశారే తప్ప మరొకటి లేదు. ఫుల్ వీడియో చూడాల్సింది షార్ట్ వీడియో చూపిచ్చి, ఏదో మొత్తం ఫుల్ వీడియో చూస్తే మొత్తం తెలిసిద్ది. గతంలో ఏం చేశారా మొత్తం ఓటేయడానికి వచ్చిన వాళ్ళని గానీ, లోపల పోలింగ్ బూత్‌లో ఉన్న వాళ్ళని, ఏజెంట్‌లని గానీ, ఎన్ని బయటికి పంపించాలా వాళ్ళు చేసుకోవడం ఎంత దారుణం అంటే చూడండి. ప్రతి నియోజకవర్గంలో ఈసారి దారుణంగా అంటే దారుణంగా సృష్టించారనే చెప్పుకోవచ్చు.